హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అశ్లేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి మనము 24th ఫిబ్రవరి 2024 రోజున గంగపూర్ జాతరకైతే వెళ్తున్నాము. ఈ గంగపూర్ జాతర వచ్చేసి గంగపూర్ విలేజ్ దగ్గర, రెబ్బెన మండలం గంగపూర్ విలేజ్ దగ్గర అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఆసిఫాబాద్ రోడ్కి అయితే ఉంటుంది. సో ఈ జాతర యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇక్కడ ఉన్న టెంపుల్ వచ్చేసి 13వ శతాబ్దం కాలం నాటి టెంపుల్. ఇక్కడ ఉన్న కొలువై ఉన్న దేవుడు శ్రీ లార్డ్ వెంకటేశ్వర స్వామి. ముమ్మడి పోతాజీ అనే వ్యక్తి 13వ శతాబ్ద కాలంలో వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. ప్రతి సంవత్సరము తిరుమలకి వెళ్ళి పూజలైతే నిర్వహించేవాడు. అదేవిధంగా ఒక సంవత్సరం అనారోగ్య కారణం వల్ల తిరుమలకైతే వెళ్ళలేకపోయాడు. సో లార్డ్ వెంకటేశ్వర స్వామి నేరుగా ఇతని కల్లోకి వచ్చి గంగపూర్ విలేజ్ దగ్గర ఉన్న కొండకి రంధ్రం చేసినట్లయితే దాంట్లో నేను కొలువై ఉంటానని చెప్పాడు. అదేవిధంగా ఇతను శ్రమించి ఆ కొండకైతే రంధ్రం చేయడం జరిగింది. దాంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే కొలువై ఉన్నాడు. ఆ తర్వాత 16వ శతాబ్ద కాలంలో కాకతీయుల వంశస్థులు ఈ గుడిని కొంచెం మంచిగా బిల్ట్ చేశారు. పద్మావతి అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది 16వ శతాబ్ద కాలంలో. సో ఇక్కడ స్థానికులు చెప్పే విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి నేరుగా ఇక్కడ గంగపూర్ విలేజ్ దగ్గర ఉన్న గంగపూర్ జాతరకి అయితే వస్తారని చెప్తా ఉంటారు. అండ్ తిరుమలలో కూడా ఒక రోజు అంటే 1 గంట సేపు టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారని తెలుసు. అంటే అది ఖచ్చితంగా అవునో కాదో నాకైతే తెలియదు. ఆ విధంగా అయితే అంటూ ఉంటారు. సో మనమైతే ఇదే నమ్మకంతో అక్కడికైతే వెళ్ళి మంచిగా దర్శించుకుందాం. సో ఈ రోజు అయితే మనం ఆ టెంపుల్ని సందర్శించి అక్కడ జాతరని అయితే వీక్షిద్దాము. జాతర ఏ విధంగా ఉంటుందో చూడండి. ఎవరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మన దగ్గర వచ్చేసి 2 బైక్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు మీరు. రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, CT100 ఉంది. సో జాతర టైంలో అంత అంగడంగా ఉంటుంది కాబట్టి రాయల్ ఎన్ఫీల్డ్ వద్దు, మనమైతే CT100 తీసుకొని అయితే వెళ్దాము. ఇదైతే చిన్న బండి, సింపుల్గా ఎక్కడైనా పెట్టేయచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అదైతే కొద్దిగా భయపడాల్సి ఉంటుంది కదా, ఎవరైనా గీతలు గీస్తాడని చెప్పి కింద పడతాయి అని చెప్పి. సో CT100 మీద అయితే వెళ్దాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో అవుతుంది. మనం వచ్చేసి ఇప్పుడు బెల్లంపల్లిలోని మార్కెట్ ఏరియాలో అవుతున్నాం. ఇప్పుడు మార్కెట్ ఏరియా చూసుకుంటే అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ మార్కెట్ ఏరియాలో వచ్చేసి మనకు గంగపూర్ జాతర పోవడానికి అయితే బస్సు అయితే ఇక్కడ పెట్టుంది. చూసారు కదా, ఎక్స్ప్రెస్ బస్ అయితే పెట్టారు. ఇది కూడా ఫ్రీయే. చూసుకుంటే దీని మీద ఇది మేడారం పోయొచ్చిన బస్. ఇది డైరెక్ట్ మేడారం నుంచి టచ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి గంగపూర్ జాతరకి బస్ అయితే వేసిండ్రు దీన్ని. ఇదంతా వచ్చేసి మనకు మార్కెట్ ఏరియా. సో ఇది వచ్చేసి హైవే అండి. ఇక్కడ చూడాలి, ఆసిఫాబాద్ చూసుకుంటే 32 కిలోమీటర్లు ఉంది. తాండూరు చూసుకుంటే 3 కిలోమీటర్లు ఉంది. సో మనకు తాండూరు దాటిన తర్వాత, ఐపీ తాండూరు దాటిన తర్వాత వచ్చేసి మనకు రెబ్బెన్ అయితే వస్తుంది. ఇది గోలెడ్ క్రాస్ రోడ్ దాటిన తర్వాత ఆ రెబ్బెన్ దగ్గర నుంచి మనం రైట్ టర్న్ తీసుకోవాలి. కాసేపు జర్నీ చేసిన తర్వాత మనం వచ్చేసి రెబ్బెన దగ్గరికి అయితే వచ్చేసినాము. ముందర చూసుకుంటే రెబ్బెన బస్ స్టాప్ మీరు చూడొచ్చు. అండ్ దాని పక్కనే చూసుకుంటే మనకు వచ్చేసి కమాన్ ఉంది. ఈ విధంగా ఉంది చూడండి. శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము గంగాపూర్ అని చెప్పి రాస్తుంది, గంగాపురం. సో ఇది వచ్చేసి కమాన్. ఈ కమాన్ నుంచి మనమైతే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ విధంగా లోపలికి అయితే వెళ్ళిపోవాలి. సో మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు ఈ ఏరియా అంతా చూసుకుంటే ఈ విధంగా ఉంది. మీకు ఈ రోడ్ అంతా చూపిస్తాను నేను. ఇప్పుడు కొత్తగా అయితే ఫ్లైఓవర్ పడింది, చూడొచ్చు మీరు. అక్కడ ఫ్లైఓవర్ అండి ఇది, చూడండి మీరు. ఆ ఫ్లైఓవర్ పక్క నుంచి రోడ్ ఉంది. కమాన్ దాటిన తర్వాత మనకు వచ్చేసి రైల్వే గేట్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ట్రైన్ వెళ్తుంది, మీరు చూడొచ్చు. మనం గుడికి వెళ్లే దారిలో చూసుకుంటే మనకు వచ్చేసి పల్లెకినైతే ఈ విధంగా అయితే తీసుకెళ్తున్నారు, మీరు చూడొచ్చు. మన బండిని వచ్చేసి అయితే వెనక సైడ్ అయితే పార్కింగ్ చేసినాం. సో ఇక్కడ చూసుకుంటే ఇటు సైడ్ అయితే బస్సెస్ ఉన్నాయి, చూసారా. ఇక్కడే వచ్చేసి పార్కింగ్ ఉంది బస్సెస్ కూడా. ఇక్కడ దాకా అయితే బస్సెస్ వస్తాయి, మళ్ళీ ఇక్కడ వచ్చేసి స్టార్ట్ అయితే రిటర్న్ వెళ్ళిపోతాయి. సో ఇవన్నీ చూసుకుంటే బండ్ల పార్కింగ్ అండి ఇదంతా. సో బండికి అయితే 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ముందరికెళ్ళి ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడైతే ఎవరైతే ఛార్జ్ చేయడానికి అయితే ఎవరు లేరు. చూద్దాం, ముందరికెళ్ళి అయితే చూసాం. ఇప్పుడు జాతరలో పబ్లిక్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉన్నారు. ఎన్ని కార్లు ఉన్నాయి చూడొచ్చు మీరు ఒకసారి. మీకు మొత్తం కనుమేర చూపు మేరకు మొత్తం కార్లే కనిపిస్తున్నాయి మనకు. వీళ్ళైతే వాటర్ ప్యాకెట్స్ అయితే సర్వ్ చేస్తున్నారు. హాయ్ బ్రో. సో చూడొచ్చు ఒకసారి ఏ విధంగా ఉందో క్రౌడ్ అంతా.
ఇక్కడ లొకేషన్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది అంటే చూడొచ్చు మీరు. ఇక్కడ కొండలు ఏ విధంగా ఉన్నాయి, ఇదే కొండ కానుకొని మనకు టెంపుల్ కూడా ఉంటుంది. టెంపుల్ వచ్చేసి ఈ సైడ్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే అఫిషియల్గా 40 రూపీస్ ఇచ్చి పెయిడ్ పార్కింగ్ చేయాలనుకుంటే ఇక్కడ చూసారు కదా ఎన్ని బండ్లు ఉన్నాయో. ఇది ఏంటంటే నేను బండి పెట్టిన కాడికి ఇక్కడికి జస్ట్ ఒక 5 మినిట్స్ వాకింగ్ అంతే. అక్కడైతే ఫ్రీ, ఇక్కడైతే పెయిడ్ పార్కింగ్ 40 రూపీస్. చాలా బండ్లు ఉన్నాయి. తినుబండారాలు వచ్చేసి జాతరలోకి అయితే ఈ విధంగా అమ్ముతున్నారు. ఎంత బ్రదర్? ఏదైనా 70 రూపాయలనట. గ్లాసెస్ కూడా మంచిగా ఉన్నాయి, తీసుకుందాం. దీని పక్కనే చూసుకుంటే మనకు వచ్చేసి లేడీస్ గాజులు అయితే ఉన్నాయండి. చూడొచ్చు మీరు, చాలా బాగున్నాయి చూడడానికి. ఆడవాళ్ళ చేతికి గాజులు ఉంటే చాలా బాగుంటాయి కదా. కాక ఒక చిన్న మినీ ఎలక్ట్రానిక్ స్టోర్ ఓపెన్ చేసిన కదా జాతరలో. ఒకసారి చూడండి ఎన్ని ఉన్నాయో. స్పీకర్స్, లైట్స్ అండ్ బ్లూటూత్ స్పీకర్స్, పెద్ద స్పీకర్స్ అన్ని రకాలు ఉన్నాయండి. మంచిగా ఉన్నాయి కదా. ఇవన్నీ వచ్చేసి చిన్న చిన్న టాయ్స్ అండి. చూడొచ్చు పీకలు అవొకటి ఇవొకటి, క్యూబ్ కూడా ఉన్నట్టుంది. అండ్ ఇవి వచ్చేసి రొట్టె పీకలు అవి ఏమో అంటారు కదా, రొట్టె తయారు చేసేటి పీటలు, ఉంగరాలు అవి ఇవి అన్నీ. ఎట్లా ఎంత అన్న? 105. ఏమేమి ఉన్నాయి? ఏమేమి చెట్లు అన్న? భయ్యా కిట్నా భయ్యా ఫ్యాన్? 550. 550 రూపాయలు. ఇవన్నీ వచ్చేసి దేవుని ఫోటోలు మీరు చూడొచ్చు. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శంకరుడు, రాముడు అందరు ఉన్నారు. ఇవి వచ్చేసి ఫైల్స్, వ్యాలెట్స్, పాస్ కవర్లు, బస్ పాస్ కవర్లు. ఎంత అన్నా ఇవి? ఏదైనా ఒకటే రేటా? వేరు వేరు రేట్లా? అంటే పెద్దగా ఉన్న దాన్ని బట్టి రేటా? జాతర అంటే మామూలుగా ఉండదు కదా మరి. బట్టలు కూడా అమ్ముతాను చూడొచ్చు మీరు ఇక్కడ. ఇవన్నీ ఈ జాతర చాలా ఫేమస్ అండి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అటు సైడ్ నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ అమ్ముతున్నారు. మంది కూడా ఎంతమంది ఉన్నారు? అక్కడ చూసుకుంటే ఎగ్జిబిషన్ కూడా పెట్టారు, కనిపిస్తుందా మీకు? ఇటు సైడ్ మొత్తం వచ్చేసి ఫుడ్ స్టాల్స్ ఉంటాయండి. బొమ్మలు చూడండి భలే క్యూట్గా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి టాయ్స్ అండి. నాకు చిన్నప్పటి నుంచి బాగా గుర్తు, ఇక్కడ వచ్చేసి చెరుకు చాలా ఎక్కువగా అమ్ముతారండి. ఇక్కడ జాతర జరిగినప్పుడు చూడొచ్చు మీరు, చెరుకు వచ్చేసి చాలా ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ జాతర జరిగినప్పుడు చాలా మంది కూడా కొంటా ఉంటారు. ఇక్కడ చూసుకుంటే లేడీస్ బ్యాగ్ ఐటమ్స్ వచ్చేసి ఎనీ1 100 రూపీస్ ఓన్లీ. లేడీస్ ఫేవరెట్ ఐటమ్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అదే టెడ్డీ బేర్. చూడొచ్చు ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా ఉన్నాయి కదా. జాతరలో ఏ ఉన్నా ఏవి లేకపోయినా తీయటి పదార్థాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. చూడొచ్చు మీరు.
సో టెంపుల్కి వెళ్ళే దారికి ఎంతమంది ఉండరు చూడొచ్చు మీరు జనాలు. సో అక్కడ టెంపుల్ కనిపిస్తుంది చూసారా, అక్కడ ఉందండి టెంపుల్ వచ్చేసి. ఆ కొండ మీద జనాలందరూ ఎక్కువ ఉన్నారు చూసారా, అక్కడ టెంట్కి ఇట్లా కనిపిస్తున్నాయి, అది వచ్చేసి టెంపుల్. ఇది వచ్చేసి మనం వెళ్ళే రూటు. ఈ టెంపుల్ వచ్చేసి నది పక్కకే కట్టబడింది. అయితే ఇప్పుడే పెట్టినా అండి, చెప్పులకు వచ్చేసి జతకు 10 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. ఈ ఫ్లో చూసారా, ఇదే వచ్చేసి నది అండి. ఒక్కోసారి నీళ్ళు ఎక్కువగా ఉంటాయి, ఒక్కోసారి తక్కువగా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి పక్కకు ఒకటి ఆనగడ్డ టైప్ అయితే కట్టారు. సో దాని వల్ల అయితే నీళ్ళు అక్కడే స్ట్రక్ అవుతున్నాయి. మీకు ముందట ఈ రాతికొండ కనిపిస్తుందా, దానికి ఆనుకునే టెంపుల్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ చూసుకుంటే టెంపుల్ అయితే ఉంటుంది చూడండి. అండ్ టెంట్స్ అవన్నీ సరి చూసారా, అదే వచ్చేసి టెంపుల్. అక్కడ రాయి కనిపిస్తుందా, దాంట్లోనే దేవుడు అయితే ఉంటాడండి లోపల. ఆకలి కష్టము మనిషితో ఏదైనా చేయిస్తుంది చూడొచ్చు మీరు పాపం. అండ్ ఇటు చూసుకుంటే ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు చూడొచ్చు, ఈ అబ్బాయిని కూడా పాపం. ప్రతి ఇయర్ రథాలు వచ్చేసి ఇక్కడే ఉంటాయి ఈ వాటర్ లో. అండ్ ఈసారి అయితే టెంపుల్ పక్కకే ఉన్నాయి చూడొచ్చు మీరు. మనకు ముందు కనిపిస్తున్న క్యూ లైన్ వచ్చేసి 100 రూపీస్ దర్శనం క్యూ లైన్ అండి. ఇది కూడా ఏం తక్కువ ఏం లేదు, చాలా పెద్దగా ఉంది. ఇదంతా చూసుకుంటే దీని తోక ఎక్కడ ఉందో ఒకసారి మనం అటు పోయి చూద్దాము. అండ్ మీకు ఫ్రీ దర్శనం యొక్క లైన్ ఎక్కడ ఉంటుంది, అక్కడ ఎంతమంది ఉన్నారు కూడా మీకు మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను 100 రూపీస్ దర్శనానికి ఎంతమంది ఉన్నారు అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. లాస్ట్ ఇయర్ తక్కువ ఉండే. ఈ లైన్ అంతా వచ్చేసి ఫ్రీ దర్శనం అండి, చూడొచ్చు మీరు ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి మొత్తం. ఇక్కడికి వెళ్ళి ఎంట్రీ అవుతున్నారు. మనకు తొందరగా అయిపోవాలని చెప్పి 100 రూపీస్ క్యూ లైన్ లో అయితే ఉన్నానండి చూడొచ్చు మీరు. ఆ పక్కకున్నది వచ్చేసి 30 రూపీస్ క్యూ లైన్ అండ్ ఫ్రీ క్యూ లైన్ అండి, 2 ఉన్నాయి పక్కనే. దర్శనం అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ విధంగా మూవ్ అయ్యి ఈ లైన్స్ అన్ని అక్కడ కనిపిస్తుంది చూసారా, వెంకటేశ్వర స్వామి బొమ్మ పైన. అక్కడ నుంచి ఆ విధంగా లోపల ఆ విధంగా పైకి అయితే వెళ్తారు. ఇది వచ్చేసి 100 రూపీస్ దర్శనం. 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నా. ఇగో ఈ విధంగా ఉంది చూడండి. ఎంత టైం అవుతుందో చూద్దాం ఒకసారి అయిపోయేదాకా. ఇక్కడ మనకు ముందు నిల్చున్న అతను అయితే తీసుకున్న టికెట్లు అయితే చించి పక్కన పడేస్తున్నాడండి. క్యూ లైన్స్ చూడండి, 2 పక్క పక్కకే వచ్చినాయి. 30 రూపీస్ అండ్ ఫ్రీ అండ్ 100 రూపీస్ క్యూ లైన్స్. ఎదురుగా కనిపిస్తున్న రథం ఉంది చూసారా, దాని మీద కరెక్ట్ గా 6 గంటల 15 నిమిషాలకైతే రథోత్సవం ఉంటుంది అని చెప్పి ఇప్పుడే అనౌన్స్ అయితే చేశారు. సో ఇంత క్యూ అయితే దాటుకొని అయితే మొత్తం పైకి అయితే వచ్చేసినాము. ఇక్కడ మీకు వెనక కనిపిస్తుంది కొండ కదా, ఆ కొండ కానుకునే టెంపుల్ అయితే ఉంది. ఆ రాతి కొండలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే కొలువై ఉన్నారు. లోపల ఒక బోర్డు ఉంది చూడండి. దీని చరిత్ర తెలుసుకోవాలంటే ఆ బోర్డు చదివితే మొత్తం తెలుస్తుంది. నేను లోపలికి వెళ్ళిన తర్వాత క్లియర్గా అయితే నేను మీకు చూపిస్తాను, మీరు పాస్ చేసుకొని అయితే చూడండి. వాస్తవానికి ఇట్లా గుళ్ళకి వచ్చినప్పుడు ఫోన్ యూజ్ చేయొద్దు, కానీ మీకు దీని మహిమలు తెలవాలని చెప్పి ఇక్కడైతే వీడియో తీస్తున్నా. దీన్ని అయితే పాస్ చేసి చూపిస్తున్నా, మీరైతే క్లియర్గా చదవండి, బాగుంటుంది. దీని చరిత్ర తెలుసుకోండి. 2 గంటలు లైన్లో నిలిచిన తర్వాత దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడే బయటకు అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ చూసుకుంటే మనకు కొండకే ఆనుకొని 2-3 టెంపుల్స్ అయితే ఉన్నాయి, చూపిస్తాను నేను ఇప్పుడు. ఇక్కడ శివాలయం ఉంది చూసారా, ఇది కూడా కొండకే చెక్కింది. లోపలైతే శివుడు ఉన్నాడు. అండ్ దీని పక్కకే చూసుకుంటే మనకు వచ్చేసి నైవేద్యం గది అని ఉంది, నైవేద్య గది. సో ఇక్కడైతే కొబ్బరికాయలు కూడా కొడుతున్నారండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇదే కొండకి ఆనుకొని ఉన్న శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి. శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్ కూడా చెక్కబడి ఉంది. ఇది రాతి కొండలోనే చెక్కబడి ఉంది. ఇది చూసుకుంటే 2 రూమ్లుగా అయితే ఉంది చూడొచ్చు మీరు. మనమైతే ఫస్ట్ రూమ్లో ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ చిన్న దర్వాజా లాగా అయితే డిజైన్ చేశారు. మనం సెకండ్ రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ వచ్చేసి లైట్స్ గిట్లా ఏం లేవు, ఓన్లీ దీపాల వెలుగులో మాత్రమే దేవుణ్ణి మనం చూడగలుగుతాము. దేవుడు వచ్చేసి ఇక్కడ పడుకొని అయితే ఉన్నాడండి. ఈ దేవుడు పడుకొని ఉండడానికి ఒక స్టోరీ అవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామికి వచ్చిన ఆమ్దాన్ని మొత్తం లెక్కబెట్టి చాలా అలసిపోయి ఇక నేను లెక్క పెట్టలేను అని చెప్పి ఈ విధంగా అయితే పడుకొని ఉన్నాడని చెప్పి పెద్దలు అయితే అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమో మీరు కామెంట్ అయితే చేయండి. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి ఆ వెనక సైడ్ ఉన్న కొండ ఉంది కదా, కొండకి మొత్తం లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం మనం. అక్కడికి వెళ్ళి అక్కడ కొండ మీదకి ఎక్కి అయితే టోటల్గా లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం మనం ఇప్పుడు. ఈ సైడ్ నుంచి అయితే కొండ ఎక్కడానికి అయితే అటు సైడ్ నుంచి అయితే వెళ్తున్నారు. అక్కడ నుంచి మీకు కనిపిస్తున్నాయా, అటు నుంచి అయితే ఎక్కడానికి అయితే వీలుంది. సో అటు సైడ్ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ నుంచి కొంచెం ముందడికి వస్తే మనకు వచ్చేసి ఇటు సైడ్ కొండ మీదకి వెళ్ళడానికి అయితే దారి ఉంది. సో ఇటు నుంచి అయితే పైకి అయితే వెళ్దాం. ఇక్కడ కూర్చొని ఉన్నారు కనిపిస్తున్నారా కొండ పైకి. సో మనం కూడా వెళ్దాం పైకి. ఇప్పుడు పైకి వెళ్ళి చుట్టూ లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం.
కొండ పైకి ఎక్కిన తర్వాత మనకైతే 2 బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. 2 బిల్డింగ్స్ కూడా కట్టింది ఇక్కడ పైకి. అండ్ మనం టెంపుల్కి వెళ్ళాలంటే, ఇంతకుముందు మనం విజిట్ చేసిన టెంపుల్కి వెళ్ళాలంటే ఈ సైడ్ అయితే వెళ్ళాలి. అక్కడ జెండా కనిపిస్తుంది చూసారా, ఆ సైడ్ అయితే వెళ్ళాలి. సో ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినామండి. టెంపుల్ నుంచి చూద్దాము అటు సైడ్ లొకేషన్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి టెంపుల్ అండి, ఇంతకుముందు మనం విజిట్ చేసిన టెంపుల్. ఇది వచ్చేసి గోపురం అనుకోవచ్చు మనం. ఇక్కడ కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు. ఇదంతా మీకు కనిపిస్తుందా చూడండి, బాగుంది కదా చూడడానికి అయితే. మన బైక్స్ వచ్చేసి అక్కడ పార్క్ చేస్తున్నామండి, దూరాల పార్క్ చేస్తున్నాం. అవన్నీ కార్స్. ఇదండి క్యూ లైన్. ఇక్కడ పైన టెంపుల్ దగ్గర ఈ బండ మీద బండ అయితే ఈ విధంగా అయితే పెడుతున్నారు. ఇది నమ్మకం ఏంటో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత గుడిలో ఒక బోర్డు ఉంది చూసారా, శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ రోజు నిమిత్తము తిరుపతి నుంచి ఇక్కడికి వస్తారని చెప్పి. ఎవరన్నా తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఇక్కడ గంగపూర్ జాతరలోని గుడిని దర్శించకుండా తిరుపతిని దర్శించుకున్నట్టే ఉంటది. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.